హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన టాపిక్ ఏంటంటే టాప్ 60 టాపిక్స్. టాప్ 60 టాపిక్స్ మనకి క్లాస్ 11 అదేవిధంగా క్లాస్ 12కి సంబంధించి జేమైన్ నీట్ ఈఏపీ సెట్ కామన్గా ఉపయోగపడే విధంగా టాప్ 60 టాపిక్స్ని సెలెక్ట్ చేసాము. ఆ టాప్ 60 టాపిక్స్కి 1-2 వీడియోలు మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాం. ఫస్ట్ వీడియో డైమెన్షన్ మీద చేసాం, సెకండ్ వీడియో ఎర్రర్ అనాలిసిస్ మీద చేసాం కదా. మూడింటికి కామన్గా ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాడు. అదేవిధంగా ఇప్పుడు మనకి థర్డ్ వీడియో ఏంటంటే 60లో థర్డ్ వీడియో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే చాప్టర్ నుంచి యూనిట్స్ అండ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. యూనిట్స్ మనకి ఎటువంటి న్యూమరికల్ ఇస్తున్నాడు, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎట్లా అడుగుతున్నాడు అనేది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. డెఫినెట్గా మీకు యూస్ఫుల్ అవుతుంది. మీకు జేఈ నీట్ ఈఏపీ సెట్ సంబంధించి బోత్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్, మన తెలుగు స్టూడెంట్స్కి మీరు ఏ ఎగ్జామ్ రాసినా డెఫినెట్గా ఈ మోడల్స్ దాటి వెళ్ళడం. యూనిట్స్, సిగ్నిఫికెంట్ ఫిగర్ మీద, రైట్? ఒకసారి చూడండి. మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మనకి 7 బేస్ యూనిట్స్ ఉంటాయో. ఫిజికల్ క్వాంటిటీ కనుక చూస్తే లెంత్, మాస్, టైం, టెంపరేచర్, ఎలక్ట్రిక్ కరెంట్, లుమినస్ ఇంటెన్సిటీ, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్, ఇట్లా ఉంటాయి కదా. ఇవి బేస్ యూనిట్స్ అంటాం, 7. ఫిజికల్ క్వాంటిటీస్ ఇవి 7. వీటి కరస్పాండింగ్ యూనిట్స్ వచ్చేసి లెంత్కి మీటర్, మాస్ కిలోగ్రామ్, టైంకి సెకండ్, టెంపరేచర్ కెల్విన్, కరెంటు యాంపియర్స్లో కొలుస్తాము, ఎలక్ట్రిక్ కరెంట్ని యాంపియర్లో కొలుస్తాం, లుమినస్ ఇంటెన్సిటీ క్యాండిలాలో కొలుస్తాం, అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే నంబర్ ఆఫ్ మోల్స్, మోల్లో కొలుస్తాం. ఇదే విధంగా ఈ 7 బేస్ యూనిట్స్తో పాటు 2 సప్లిమెంటరీ యూనిట్స్ ఉంటాయి. ఇందులో ఫస్ట్ది ప్లేన్ యాంగిల్ రేడియన్లో కొలుస్తాం, 2 సాలిడ్ యాంగిల్ స్టెరాడియన్లో కొలుస్తాం, రైట్? అట్లా ఇవి చూడండి. బేస్ మనకేంటంటే వీడియో ఉద్దేశం ఏంటంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎట్లా చూడాలనేది. అట్లాగే సిజిఎస్ యూనిట్స్, ఎంకేఎస్, ఎఫ్పిఎస్ సిస్టమ్, వీటిల్లో ఎట్లా ఉంటాయి ఏంటనేది అవి ఒకసారి థియరీ పార్ట్ చూద్దాం, రైట్? ఇప్పుడు మనం నెక్స్ట్ యూనిట్స్ మనకి ఎట్లా ఇస్తున్నాడు అనేదాన్ని కనుక వెళ్తే ఈ మోడల్స్ ఎట్లా ఉంటాయి. అదేవిధంగా మ్యాచింగ్ టైప్లో ఎక్కువ ఇస్తున్నాడు, లేదా ఫిజికల్ క్వాంటిటీ ఇచ్చేసి ఆ ఫిజికల్ క్వాంటిటీకి యూనిట్ని క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అవి కూడా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్మిటివిటీ అడిగాడు. యూనిట్ ఆఫ్ పర్మిటివిటీ ఎప్సిలాన్ కదా, దీనికి యూనిట్ కావాలి. ఎట్లా తీసుకుంటాం మనం? కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా ఉంది కదా, ఫ్రమ్ కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా. కులుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా నుంచి ఏవైనా 2 ఛార్జెస్ తీసుకుంటున్నాను, Q1, Q2. ఈ రెండు మధ్య మినిమం డిస్టెన్స్ ఎంతో మెయింటైన్ చేస్తున్నాము, లెట్ ఇట్ బి R. ఇప్పుడు ఇక్కడ ఛార్జెస్ చూడండి, 2 కనుక పాజిటివ్ అయితే రిపల్సివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది, 2 నెగిటివ్ అయినా రిపల్సివ్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. లేదు ఒకటి పాజిటివ్ నెగిటివ్ ఛార్జ్ అయితే అట్రాక్టివ్ ఫోర్స్. అంటే లైక్ ఛార్జెస్ అయితే రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది, అన్లైక్ ఛార్జెస్ ఉంటే అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. ఈ ఫోర్స్ అనేది ఎట్లా ఉంటుందో, దిస్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు product of charges and inversely proportional to square of the distance between 2 charges. దీని నుంచి మనకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ని 1/4πε0గా తీసుకుంటాం కదా. వీడు అడిగింది ఏంటి? పర్మిటివిటీ ఎప్సిలాన్కి అడిగాడు. మరి 4π కాన్స్టెంట్ కాబట్టి ఎప్సిలాన్ కనుక తీసుకుంటే ఎఫ్ ఇటు తీసుకురండి, ఎప్సిలాన్ ఇటు తీసుకురండి, 1/f Q1 Q2/r² కదా. మరి ఇక్కడ దీన్ని ఏం రాయొచ్చు? ఫోర్స్ అంటే న్యూటన్ రాయొచ్చు, రైట్? ఛార్జెస్ కులుమ్ కాబట్టి కులుమ్ స్క్వేర్, కులుమ్ అంటే కులుమ్, స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ కాబట్టి మీటర్ స్క్వేర్. అప్పుడు వీటిని పైకి తీసుకొస్తే ఎంత అవుతున్నామో చూడండి. కులుమ్ స్క్వేర్ పైనే ఉంది, న్యూటన్ కింద ఉన్నాము, న్యూటన్ ఇన్వర్స్, మీటర్ స్క్వేర్ కింద ఉంది, మీటర్ పవర్ -2, అంతే. అట్లా మనకి యూనిట్
పర్మిటివిటీకి చెప్పొచ్చు, రైట్? అట్లా ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయినా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని అడిగాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? F is equal to Gmm/r² ఫార్ములా ఉంది. దాని నుంచి మనం క్యాపిటల్ Gకి డైమెన్షన్ చెప్పొచ్చు. ఇక్కడ మనకి యూనిట్ కాబట్టి యూనిట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎట్లా చూడండి, ఇది ఎర్త్ సర్ఫేస్, దీని యొక్క మాస్ క్యాపిటల్ M, ఈ బ్లాక్ మీద స్మాల్ m మాస్ ఉంది అనుకుందాం. డిస్టెన్స్ అంటే ఏమవుతుంది? రేడియస్సే కదా, ఎర్త్ రేడియస్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనకి F is equal to Gmm/r². అకార్డింగ్ టు న్యూటన్స్ లా అంటే మనకి ఎర్త్కి బాడీకి మధ్య అట్రాక్టివ్ ఫోర్స్ ఉండిద్దాం కదా. దిస్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రొడక్ట్ ఆఫ్ masses mm, and this force is inversely proportional to square of the distance between two masses లేదా two objects కదా. దాని ప్రకారం ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ క్యాపిటల్ G వస్తుంది. ఇక్కడ వీడు క్యాపిటల్ Gకి అడిగాడు అనుకోండి, Fr²/mm రాయొచ్చు, రైట్? ఫోర్స్ అంటే న్యూటన్, ఆర్ అంటే దూరం కదా, డిస్టెన్స్ కాబట్టి మీటర్ స్క్వేర్ ఉంది కదా, పర్ kg². ఇది సింపుల్గా రాస్తే న్యూటన్ మీటర్ స్క్వేర్ kg⁻⁻2 అయిపోయింది. అట్లా యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్కి యూనిట్ ఈ విధంగా చెప్పొచ్చు మనం, రైట్? అట్లాగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికి ఎట్లా ఇస్తున్నాడు అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఎట్లా ఇస్తున్నాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాచ్ ది ఫాలోయింగ్ కాలమ్ 1 కాలమ్ 2. ఎట్లా ఇస్తాడు? కాలమ్ 1లో ABCD ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ ఇచ్చాడు. కాలమ్ 2లో వాటి యూనిట్స్ ఇస్తున్నాడు కదా. ఆప్షను 4 ఆప్షన్లు ఇస్తాడు, అందులో ఒకటి చూజ్ చేసుకోవాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ కాబట్టి టార్క్ అంటే మనకేం తెలుసు? టార్క్ ఈజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్టెన్స్ కదా. మనకి వెక్టర్ నోటేషన్ ఏం కాదు కాబట్టి మామూలుగా రాస్తున్నాం, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఇక్కడ మనకి ఫోర్స్ అంటే ఏం రాయొచ్చు? న్యూటన్ రాయొచ్చు. డిస్టెన్స్ అంటే మీటర్ కాబట్టి న్యూటన్ మీటర్ ఇక్కడ ఉన్నాము కాబట్టి AR మ్యాచ్ చేస్తున్నాం. చూడండి, ఏ వచ్చేసి R రాసి. 2 స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ పర్ యూనిట్ ఏరియా కదా. మరి ఫోర్స్ అంటే యూనిట్ న్యూటన్, ఏరియా అంటే స్క్వేర్ మీటర్. ఇది మనం పైకి తీసుకొచ్చామనుకోండి, న్యూటన్ మీటర్⁻⁻2 కదా. న్యూటన్ మీటర్⁻⁻2 కాబట్టి BS అవుతున్నాము, BS రాస్తాం. సిమిలర్లీ లేటెంట్ హీట్ కదా, హీట్ పర్ యూనిట్ మాస్. ఒక యూనిట్ మాస్కి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని లేటెంట్ హీట్ అంటాం కదా. మరి హీట్ అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, జౌల్లో చెప్పొచ్చు మనం, జౌల్ పర్, ఇది మాస్ కదా, కేజీ, జౌల్ kg⁻⁻1, జౌల్ kg⁻⁻1. కాబట్టి C వచ్చేసి CQ. లాస్ట్ వన్ పవర్. పవర్ అంటే మనకేం తెలుసు? రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ అని తెలుసు. ఆప్షన్ ఇంకేం మిగిలింది మనకి? P. న్యూటన్లో ఇచ్చాడు కదా, అంటే ఇది ఫోర్స్లోకి మార్చుకోవాలి. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. ఫోర్స్ అంటే న్యూటన్, డిస్టెన్స్ అంటే మీటర్, పర్ సెకండ్, టైం అంటే సెకండ్. ఇది పైకి తీసుకొస్తే మనకి న్యూటన్ మీటర్ సెకండ్⁻⁻1. న్యూటన్ మీటర్ సెకండ్⁻⁻1. ఇది ఆల్రెడీ ఇచ్చినయే ఒకసారి చూస్తున్నాం కాబట్టి DP. అట్లా మనం మ్యాచ్ చేయొచ్చు, ఈ విధంగా మ్యాచింగ్ చేస్తాం. మనం ఈ విధంగా డిరైవ్ చేయొచ్చు యూనిట్స్ని కూడా, ఓకే. అట్లాగే ఇక్కడ టార్క్ కేజీలో ఇచ్చాడు. టార్క్ ఆల్రెడీ కనుక్కున్నాం మనం, ఇది న్యూటన్లో. ఇదే మనకి ఫోర్స్ని వాడు కేజీలో ఇచ్చాడు కాబట్టి MA రాయొచ్చు, ఫోర్స్. డిస్టెన్స్ R. ఇక్కడ మాస్ అంటే కేజీ అవుతుంది, యాక్సలరేషన్ మీటర్/సెకండ్², డిస్టెన్స్ మీటర్, మొత్తం ఎంత అవుతుంది? కేజీ. చూడండి, కేజీ, మీటర్ ఇంటూ మీటర్, మీటర్ స్క్వేర్,
సెకండ్ పవర్ -2 kg మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2. ఇందాక సారీ టార్క్ అంటే న్యూటన్ మీటర్, డైరెక్ట్గా ఫోర్స్ న్యూటన్లో ఇచ్చడం, అట్లా ఆ మోడల్ వేరు కదా. ఇప్పుడు ఫోర్స్ని మాస్ ఇంటూ యాక్సలరేషన్గా మార్చి చేయాలి. అట్లా మనం A4 టార్క్ వచ్చేసి 4th వన్. సిమిలర్లీ ఎనర్జీ డెన్సిటీ ఏంటంటే ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఎనర్జీ డెన్సిటీ అంటే ఇది సింప్లిఫై చేస్తే మీకు kg మీటర్ పవర్ -1 సెకండ్ పవర్ -2 అని వస్తుంది, రైట్. అంటే కేజీలో కన్వర్ట్ చేశాడు. కావాలంటే చూడండి, ఇది ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ వర్క్ కాబట్టి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ అంటే మళ్ళీ ఎంఏ రాయొచ్చు, డిస్ప్లేస్మెంట్ ఎస్ రాద్దాం. వాల్యూమ్ కదా. ఇక్కడ ఎం అంటే మాసం, కేజీలో ఇచ్చాడు కదా కేజీ. ఇక్కడ ఏ అంటే యాక్సలరేషన్, మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రాశాను. ఇక్కడ ఎస్ అంటే డిస్టెన్స్ మీటర్, వాల్యూమ్ అంటే మీటర్ క్యూబ్ కదా. ఇక్కడ మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక మీటర్ మిగిలింది. సింప్లిఫై చేస్తే మనకి కేజీ ఉంది, సెకండ్ పవర్ -2, మీటర్ పవర్ -1 కదా. సో ఎనర్జీ డెన్సిటీ వచ్చేసి 1 కేజీ మీటర్ పవర్ -1 సెకండ్ పవర్ -2 అట్లా చేయొచ్చు మనం. సిమిలర్లీ ప్రెషర్ గ్రేడియంట్ కదా, ప్రెషర్ పర్ యూనిట్ డిస్టెన్స్. అది సింప్లిఫై చేస్తే మీకు కేజీ మీటర్ పవర్ -2 సెకండ్ పవర్ -2 వస్తుంది కదా. ప్రెషర్ గ్రేడియంట్ అంటే ప్రెషర్ పర్ యూనిట్ డిస్టెన్స్. అది చూడండి ఒకసారి. అట్లాగే ఇంపల్స్ ఫోర్స్ ఇంటూ టైం తీసుకుని చేస్తాం. ఫోర్స్ ఇంటూ టైం తీసుకుంటే మీకు కేజీ మీటర్ సెకండ్ పవర్ -1 వస్తుంది. ఇది కంపేర్ చేయండి, ఈ విధంగా డెరైవ్ చేయొచ్చు మీరు. ఓకే, అదేవిధంగా మీకు మ్యాచ్ లిస్ట్ 1 విత్ లిస్ట్ 2 ఇచ్చడం. సర్ఫేస్ టెన్షన్ అన్నాడు. సర్ఫేస్ టెన్షన్ అంటే ఫార్ములా ఫోర్స్ పర్ యూనిట్ లెంత్ కదా, మళ్ళీ కేజీలో ఇచ్చాడు చూడండి. కాబట్టి ఫోర్స్ మళ్ళీ మాస్ ఇంటూ యాక్సలరేషన్గా రాస్తాం కదా. మాస్ అంటే కేజీ, యాక్సలరేషన్ అంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, లెంత్ అంటే మీటర్. సింప్లిఫై చేస్తే మీకు కేజీ సెకండ్ పవర్ -2 వస్తుంది కదా. అదేవిధంగా ప్రెషర్ ఫోర్స్ పర్ ఏరియా, మళ్ళీ కేజీలో ఉంది కాబట్టి ఫోర్స్ని ఎంఏగా రాస్తాం. సింప్లిఫై చేస్తే మీకు 3 టాలీ అవుతున్నాం, కేజీ మీటర్ పవర్ -1 సెకండ్ పవర్ -2. అట్లాగే కోఎఫిషియంట్ ఆఫ్ విస్కాసిటీ చేస్తే మీకు కేజీ మీటర్ పవర్ -1 సెకండ్ పవర్ -1 వస్తుంది. లాస్ట్ వన్ ఇంపల్స్ ఆల్రెడీ ఇందాక వచ్చింది, ఓకేనా, కేజీ మీటర్ సెకండ్ పవర్ -1. ఇట్లా ప్రాక్టీస్ చేయడం, రైట్. మీకు ఇటువంటి వాటికి సంబంధించి చేయని అవసరమైనప్పుడు కామెంట్ చేయండి, దానికి సంబంధించి సపరేట్ వీడియో చేద్దాం. ఓకే, మీకు ఏది అవసరం అనేది కామెంట్లో చెప్పండి, పర్లేదు. కామెంట్ చేస్తే ఏంటంటే నెక్స్ట్ నేను చేయబోయే వీడియోస్ ఏవైతే ఉంటాయో మీకు అవసరమైన వీడియోస్ని నేను క్రియేట్ చేసి డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. ఈ సిరీస్ 60 కంటిన్యూషన్ వెళ్తూ ఉంటుంది, రైట్. మీకు అవసరమైన వీడియోస్ని కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆఖరి మనకు ఇప్పుడు సిబిఎస్ఈ నోటిఫికేషన్ ఇచ్చింది క్లాస్ 12 కదా, ఫిజిక్స్ సంబంధించి మనం కంటిన్యూషన్ వీడియోస్ కావాలన్నా అప్లోడ్ చేద్దాం, రైట్. ఇక్కడ నెక్స్ట్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇప్పుడు చూడండి మోడల్ 1 కనుక చూస్తే ఇక్కడ జీరోస్ ఏం లేవు, మనకి రౌండ్ ఫిగర్స్లోనే ఉన్నాయి. 1 2 3 వ్యాలిడ్ నెంబర్స్ 3 ఉన్నాయి కాబట్టి ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్ 3 వ్యాలిడ్ నెంబర్స్. ఇక్కడ చూడండి 243.4 అని ఉంది, 1 2 3 4 కూడా వ్యాలిడ్ నెంబర్స్ కదా. ఇక్కడ చూడండి 24.123 అని ఉంది, 5 వ్యాలిడ్, 1 2 3 4 5 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఇది ఒక మోడల్. జీరోస్తో ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ మోడల్కి వచ్చాను. ఫస్ట్ మోడల్ అయింది, సెకండ్ మోడల్. జీరోస్ కనుక ఇన్ బిట్వీన్ ఉంటే చూడండి 5.03 మధ్యలో ఉంది కదా, ఇది కూడా కౌంటబుల్. 1 2 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. 5.604 చూడండి, 0 మధ్యలో ఉన్నాం అంటే మొత్తం కౌంటే 1 2 3 4 4 వస్తాయి. 4.004 00 ఉన్నప్పటికీ ఇన్ బిట్వీన్ నంబర్స్ ఉన్నాయి, 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ 4. నెక్స్ట్ మోడల్ థర్డ్ మోడల్లోకి వస్తే జీరోస్ కనుక
వ్యాలిడ్ నెంబర్స్కు ముందు వస్తే చూడండి, పాయింట్కి ముందు వచ్చిన వ్యాలిడ్ నెంబర్కి ముందు వచ్చిన అది కౌంటబుల్ కాదు, రైట్. చూడండి 0.543 ఉంది, 0 అనేది కౌంటబుల్ కాదు, 543 మాత్రమే కౌంటబుల్. అంటే నీ 1 2 3 ప్లస్ ఇక్కడ చూడండి 0.054, ఈ రెండు జీరోలు కౌంటబుల్ కాదు, 54 మాత్రమే కౌంటబుల్. అంటే 1 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2. 0.009, ఈ 3 కౌంటబుల్ కాదు, 9 ఒకటే కౌంటబుల్ 1 కదా. అట్లాగే నెక్స్ట్ మోడల్కి వస్తే 4.440, ఎన్ని 1 2 3. ఇక్కడ జాగ్రత్త చూడండి, వ్యాలిడ్ నెంబర్ పక్కన 0 వస్తే కౌంటబుల్ అవుతుంది, రైట్. ఇందాకేంటి వ్యాలిడ్ నెంబర్ ముందు వస్తే అది కౌంటబుల్ కాదు, ఇప్పుడేంటి వ్యాలిడ్ నెంబర్స్ తర్వాత జీరోస్ వస్తే ఎన్ని వచ్చినా కౌంటబుల్, ఈవెన్ పాయింట్ తర్వాత వచ్చినా కౌంటబులే. ప్రీవియస్ ఇచ్చాడు ఆల్రెడీ చూడండి, 1 2 3 4 4 వస్తుంది, ఇక్కడ 1 2 3 4 4 వస్తుంది, 1 2 3 4 5 6 6 వస్తుంది. పాయింట్ తర్వాత వచ్చినా ఎక్కడొచ్చినా కానీ వ్యాలిడ్ నెంబర్ తర్వాత జీరోస్ వస్తే కౌంటబులే, కౌంట్ చేసాం. ఇదొక మోడల్. నెక్స్ట్ మోడల్ ఇక్కడ చూడండి 10 పవర్స్ వచ్చినాయి, ఈ కౌంటబుల్ కాదు. 1.54, మూడే ఉన్నాయి చూడండి, 1.54 మూడు ఉన్నాయి కాబట్టి 3. 1.32 into 10 power 4, 10 power 4 కౌంటబుల్ కాదు. సో 1.32 అంటే 1 2 3 డిజిట్స్ ఉన్నాయి, 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. అట్లాగే రౌండింగ్ ఆఫ్ చేయమంటాడు, నంబర్ ఇచ్చి రౌండ్ చేయమంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీటిని 2 డిజిట్స్లో రౌండ్ చేయమన్నాడు అనుకోండి, 2.82 అని ఉంది. మరి ఇది 2 వ్యాలిడ్ కాదు కదా, మనకి 2.8 మాత్రమే వస్తుంది. అట్లాగే 2.87 కాబట్టి 7 అంటే 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ముందు ఒకటి యాడ్ చేస్తాం, 2.9 అవుతున్నాం. అట్లాగే 2.750, 5 అంటే దీనికి ఒకటి యాడ్ చేయొచ్చు కదా, 2.8. అట్లా రౌండ్ చేయొచ్చు మనం, రౌండింగ్ ఆఫ్ అంటాం. ఇంకా మీకు ఇందులోనే ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్, ఈ మోడల్స్ కూడా చూడాలి, ఓకేనా. అట్లా మనకి సిగ్నిఫికెంట్ ఫిగర్స్, రైట్. ఇందులో ఇంపార్టెంట్ ఇచ్చాము, ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ని మనం మన పూర్ణ అకాడమీ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము. అందరికీ యూస్ఫుల్లే. సో దట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోస్ని మరింత మందికి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళకి కూడా ఉపయోగమే కదా. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇట్లా చేయడం వల్ల నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.